రూతుని కనుక మనం ఆలోచించి రూతు గురించి ధ్యానం చేస్తే, మోయాబు దేశములో ఆమె మొదటి అధ్యాయంలో కనుక మనం చూస్తే, మొదటి అధ్యాయంలో సమస్తాన్ని పోగొట్టుకొని తన అత్త అయిన నయోమి బెత్లెహేం వెళ్తున్నాను అన్నప్పుడు ఆమెతో పాటు వచ్చింది. బోయాజు అనే పొలములోకి వెళ్తే నాకు దయ దొరికింది. ఎక్కడ నాకు దయ దొరికింది? ఎవని కటాక్ష నా మీద ఉంటుంది? అమ్మా, ఈ రాత్రి మన జీవితాల్లో ఎవని దయ మన మీద ఉండాలి? దేవుని దయ మన మీద ఉండాలి. అమ్మా, మన జీవితాల్లో నువ్వు ఎంత ఉందా, నాకెంత ఉందా? దేవుని దయ లేకపోతే సమయలు మనుషుల దయందను దేవుని దయందను వర్ధిల్లుచూ ఉండెను. మన జీవితాల్లో మనుషుల దయ ఉంటే ఉండొచ్చు, బంధువుల దయ ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని దయ ఉందా? లేదు. మనకి దేవుని దయ కావాలి.